నేను మీ వెంకటరత్నం గారిని. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ప్రియా, నీ పేరేం పేరు? అప్పమ్మ. ఎందుకు పెట్టారు ఆ పేరు? నీ పేరు పిల్లలకు పెడతారు, పెద్దవాళ్ళకి కూడా పెడతారుగా. పిల్లలకేనా పెట్టేది? పెద్దవాళ్ళకి కూడా పెడతారుగా, ఎవరికైనా పెడతారు. అయితే పెట్టడానికి కారణం ఉంది. పెద్దవాళ్ళ పేర్లు పెట్టడమో లేకపోతే ఇంకా లక్ష్మి. ఇక లక్ష్మి నీ పేరు అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. పేరు తెలిసి పూర్తి పేరేంటి? శ్రీలక్ష్మి. ఎందుకు పెట్టుంటారు ఆ పేరు? ఏదో కారణం ఉంటుంది కదా. చెప్పే కదా, శ్రీలక్ష్మి. మా అమ్మాయి పేరు శ్రీ పల్లవి అని పెట్టాం. కారణం ఏంటంటే శ్రీ అంటే మా ఇంట్లో లక్ష్మీదేవి ఉంది, అందుకని ఆమె పేరు మీదుగా మాకు ఆ సంవత్సరం బాగా డబ్బులు వచ్చినాయి. వస్తే మొక్కున్నాను అనమాట, శ్రీ అనే పేరు పెడతానని. తర్వాత పల్లవి అంటే మా తాత ముత్తాతల్లా మా తాతమ్మ పేరు పాపమ్మ అని అని పెట్టాం. లా అంటే లక్ష్మీదేవి. శ్రీ అంటే మన అమ్మమ్మ ఉంది, తాతమ్మ. అమ్మమ్మ పేరు మీదుగా, తాతమ్మ పేరు మీదుగా, లక్ష్మీదేవి పేరు మీదుగా, వి అంటే వీరయ్య మా తాతగారి పేరు. ఎంతమంది పేర్లు కలిసి వచ్చేటట్టుగా పెట్టామండి. మరి ఆ పేర్లు పెట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణ, నా పేరు వెంకటరత్నం. నా పేరు ఎందుకు పెట్టారు? పెద్దవాళ్ళ పేర్లు పెట్టారు, అయితే పెట్టారు. మరి నీకు రాశి నక్షత్రం తెలుసా లక్ష్మి? తెలీదు. రాశి నక్షత్రం తెలియదు. అత్తయ్య, నీ రాశి ఏంటి? రాశి 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 అంటే రాశి అంటే రాఖీయా అంటుంది. రాశి అంటే పోగు కుప్ప రాశి, ఆ కుప్ప రాశి కాదండి. రాశి వేరు, రాసులు. విన్నావా లక్ష్మి ఎప్పుడన్నా? రాసులు ఉందంట. నక్షత్రాలు విన్నారా మీరు? మీకు తెలుసా రాసులు నక్షత్రాలు అని? అది తెలుసా? మరి రాసులు నక్షత్రాలు వాటి ప్రకారంగా పేర్లు పెట్టుకుంటారు. వాటిని ఏమంటారు? జ్యోతిష్యం అంటారు. జ్యోతిష్యం అంటే ఇప్పుడు నా పేరు వెంకటరత్నం, నా పేరు మీదుగా మరి ఎందుకు పెట్టారు? పెద్దవాళ్ళ పేరు మీద పెట్టారు. కానీ ఆ రాశి నక్షత్రం తెలియదు. కానీ తర్వాత నేనేం చేశానంటే జ్యోతిష్యం చేశానండి. జ్యోతిష్యం చదివాను. నిజం నమ్మట్లేదు కదా మీరు నమ్మరు, నాకు తెలుసు. పుస్తకాలు చూపిస్తా ఉండండి. లక్ష్మి, పుస్తకాలు ఏంటో చూడు. ఏముంది? ఎంఏ జ్యోతిష్యం. ఎంఏ జ్యోతిష్యం. ఇది ఎన్నో సంవత్సరం? 2013. 2వ సంవత్సరం అని ఉంటుంది. ఇది గైడ్లు అనమాట, టెక్స్ట్ బుక్లు కాదు. జ్యోతిష్యాన్ని కనిపిస్తుందా? ఇది కూడా ఇదేంటి? 2వ సంవత్సరం. 2వ సంవత్సరం జ్యోతిష్యం. దీంట్లో 4 భాగాలు ఉంటాయి. ఎన్నో భాగం ఇది? నేను చెప్తా దూరానికి. మొదటి సంవత్సరం ఎంఏ జ్యోతిష్యం మొదటి సంవత్సరం. ఇదంతా గైడ్ అనమాట. ఆ క్వశ్చన్లు అన్ని కష్టంగా ఉంటాయని చెప్పి గైడ్లు ఇస్తారనమాట. అది గైడే. ఇంకా ఇదిగోండి అసలు జ్యోతిష్య పుస్తకాలు. ఇది చూడండి, 40 రోజుల్లో జ్యోతిష్యం నేర్చుకోండి అని. ఇలాంటి పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయి. దీని కొంచెం ఆధారంగా ఉంటాయేం కానీ ఇది జ్యోతిష్యం కాదు. జ్యోతిష్యానికి సంబంధించిన బుక్కే కానీ గవర్నమెంట్ సిఫార్సు చేసింది కాదు. ఈ జ్యోతిష్యం 40 రోజుల్లో జ్యోతిష్యం నేర్చుకుంటే అందరు జ్యోతిష్కులు గారా? మరి అంత కష్టపడి నేర్చుకునేది ఎందుకు? కాదు. మరి ఈ పుస్తకం ముందు చూడండి. అంటే మీరు జ్యోతిష్యం అంటే నమ్మరు కదా, అందుకని ఇది చదలబట్టేసింది కూడా. నేను 2013 ఇక్కడ మీకు సర్టిఫికేట్ చూపిస్తా ఉన్నాను. టెక్స్ట్ బుక్స్ ఇవాళ దొరకలేదు, రోజు చూపిస్తాను. ఇక్కడ చూసావుగా లక్ష్మి, ఇదేముంది? ఈ సర్టిఫికెట్లు ఇచ్చారనమాట. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో 2 సంవత్సరాలు, మొదటి సంవత్సరం 2వ సంవత్సరం కూడా చదివి, ఇక్కడ చూడు ఫస్ట్ క్లాస్లో అది ఫస్ట్ ర్యాంక్ అని ఉంటుంది చూడు, ఫస్ట్ క్లాస్ పాస్ అయినట్టుగా ఇచ్చారు. ఇక్కడ పేరు మీదుగా పోపూరి వెంకటరత్నం అని ఉంటుంది. మామూలుగా అయితే పెళ్ళైనాక బండ్లమూడి అని మారింది, కానీ సర్టిఫికెట్లో పోపూరి అనే ఇస్తారు. అట్లా ఇచ్చారు. కాబట్టి నేను ఎంఏ జ్యోతిష్యం చేశానండి. ఎంఏ జ్యోతిష్యం ఎందుకు చేశాను అనుకుంటున్నారా? ఇది వాళ్ళు కొంచెం విడిగా మాట్లాడుకుందాం అనుకున్నా కదా, అందుకని చెప్తున్నానండి. ఎంఏ జ్యోతిష్యం ఎందుకు చేశాను అంటే, అసలు జ్యోతిష్ శాస్త్రం నిజమా కాదా? మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా వేదాల ద్వారా వచ్చినాయి. ఆ వేదాలు దేంట్లో భాగం? వేదాల్లోనే భాగం. వేదాల్లో నుంచి అన్నీ వచ్చినాయి. జ్యోతిష్యం కూడా వేదాల్లోనే ఉంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం చూద్దాం అని చెప్పి నేర్చుకోవాలని అనుకున్నా. నాతో పనిచేసిన ఉపాధ్యాయుడు ఒక ఆయన అన్నారు, మేడం మీరు తెలుగు మేడము, మీకు జ్యోతిష్యం కనుక నేర్చుకుంటే చాలా బాగుంటుంది, మీరు కొంచెం
నేర్చుకోవాలని ఉత్సాహం ఉంది కాబట్టి జ్యోతిష్యం నేర్చుకోండి అని నన్ను దించేశాడండి. కానీ నేర్చుకోవడానికి నాకు ఉత్సాహంగానే ఉంది, కానీ దాంట్లో గణితం బాగా రావాలి. ఆ రాసులు నక్షత్రాలు అవన్నీ లెక్కలేసి చెప్పాలి. ఇది చూసారా, ఇదేంటనుకుంటున్నారా, నా జాతక చక్రం వేసారనమాట. జ్యోతిష్యం నేర్చుకునే కొత్తల్లో కనీస క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరి జాతక చక్రం వాళ్ళకి తెలిసి ఉండాలి. నాకు తెలియదు. ఈ జాతక చక్రం వేపిస్తే దాంట్లో కరెక్ట్గా నా రాశి నక్షత్రం వృషభ రాశి పేరును బట్టి పెడతారు. పుట్టగానే జాతక చక్రాలు వేపిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటారా, ముందు ముందు మీకు పాఠానికి సంబంధించి రిలేటెడ్గా ఉంటుందండి, అందుకని చెప్తున్నా. కొంచెం మనం తెలుసుకోదగిన విషయాలు మన శాస్త్రాల్లో నిక్షిప్తం అయి ఉన్నాయి. మరి కొన్ని తెలుసుకోవాలి, తప్పదు. టైం టేకన్ అంటే తప్పదు. మరి కొన్ని విషయాలకు టైం ఇవ్వాల్సింది. అందుకని జ్యోతిష్ శాస్త్రము నిజమా కాదా తెలుసుకుందాం అనుకున్నాను. సరే, ఇప్పుడు ముందు క్వాలిఫికేషన్ ఏంటంటే జాతకం వేయాలి. జాతకం వేయాలంటే పుట్టినప్పుడు ఏదో పెద్దవాళ్ళ పేర్లు పెట్టారు, కానీ ఇందాక లక్ష్మి నీ పేరు ఎందుకు పెట్టారో తెలియదు. పెద్దవాళ్ళ పేరు పెట్టారో, ఫ్యాషన్గా ఉందని పెట్టారో, నచ్చిందని పెట్టారో తెలియదు. మా అత్తగారి పేరు అప్పమ్మ అని పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళు పెద్దవాళ్ళ పేర్లు పెడతారు. నా పేరు కూడా అంతే, మా మేనత్తగారి పేరు పెట్టారు. కానీ ఇక్కడ జాతక చక్రాలు రావాలంటే డేట్ ఉండాలి, ప్లేస్ ఉండాలి, టైం ఉండాలి. ఈ మూటిని బట్టి కొంచెం సుమారుగా వేసేస్తారు. పుట్టగానే వేపిస్తారండి జాతక చక్రం, తప్పనిసరిగా వేపిస్తారు. అది పుట్టినప్పుడు వేపిస్తే పెళ్లికి అన్నిటికీ పనికి వస్తుంది. ఇదివరకు జాతకాలు పెద్దగా నమ్మలేదు అంటున్నారు. పూర్వకాలంలో బాగా నమ్మారు, మధ్యలో వదిలేశారు. ఇప్పుడు బాగా విపరీతంగా నమ్ముతున్నారు. పెళ్లికి తప్పనిసరిగా జాతక చక్రం వేపించి జాతకాలు కలిసినయా లేవా అని చూస్తారు. దాని ప్రకారమే తీసుకోరు కూడా, స్వీకరించరు. అబ్బాయి అమ్మాయికి తర్వాత ఎన్ని వచ్చినాయి వాటి గణితాలు వేరుగా ఉంటాయి అన్నమాట. అవి నేను తర్వాత వివరంగా మీతో చర్చిస్తాను. అయితే ఇప్పుడు ఈ జాతక చక్రాలు వేసిన దాని ప్రకారము నాకు సూట్ అయింది. ఎలా అంటే నాది వృషభ రాశి. వృషభ రాశి లక్షణాలు ఏమేమి ఉంటాయో దాంట్లో శాస్త్రాలలో రాసి ఉంటుంది. నేను చెప్తే కాదు, ఆ రాసి ఉన్న ప్రకారం నా లక్షణాలకి సరిపోయినాయి. కాబట్టి ఇక్కడ జాతక చక్రం వేశారు. ఈ జ్యోతిష్ శాస్త్రం నేను చదివాను. ఎందుకు చదివానో చెప్పాను. అసలు జ్యోతిష్ శాస్త్రం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు అనుకుంటున్నారు కదా లక్ష్మి. జ్యోతిష్ శాస్త్రం గురించి ఎందుకు చెప్పాలి అంటే, జ్యోతిష్యం అంటే ఏంటి చెప్పు లక్ష్మి. జ్యోతిష్యం అంటే ఏంటి చెప్పాను ఇందాక. జ్యోతిష్యం అంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవటం అంటారు. అదేంటి భవిష్యత్తును గురించి ఎవరన్నా చెప్తారా? జరగబోయేది ఎవరన్నా చెప్తారని ఆశ ఉందండి. నేను అందరికీ ఆశే, భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని ప్రతి వాళ్ళకి ఆశే. పూర్వకాలం నుంచి ఇప్పటి నుంచి ఇక ఎప్పుడు కూడా ఉంటుంది. రేపేం జరగబోతుందో తెలుసుకోవాలని ఆశ. చాలా మంది అంటారు రేపు గురించి తెలుసుకుని ఏం చేస్తారు అని వైరాగ్యంలోకి వెళ్తారు కొంతమంది. ఆ నైరాశ్యం వేరు, చాలా మందికి ఉత్సాహంగా ఉండదు. ఉదాహరణకి నేను ఆ జ్యోతిష్ శాస్త్రం పుస్తకాలు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో తీసుకుని మా బ్యాగ్లో పెట్టుకుని ఆటోలో వస్తున్నాం. నేను మా అక్కయ్య ఇద్దరం వస్తుంటే ఆ పుస్తకాలు కవర్లో పెట్టడానికి లేవు, అట్లా డిస్ప్లే అవుతున్నాయి జ్యోతిష్ శాస్త్రము అని. ఆటోలో ఎక్కాం. ఆటోలో కొద్దిసేపు పోయినాక ఆటో అతనికి సడన్గా ఆటో ఆపేశాడు. ఆటో ఆపేసి అన్నాడు, అమ్మ నా చేయి చూడవా అన్నాడు. ఎందుకన్నాను. అదేంటి నీ చేయి చూడటం ఏందని. మీరు జ్యోతిష్ శాస్త్రం పుస్తకాలు ఉన్నాయి కమ్మా మీ దగ్గర, మీరు జ్యోతిష్ శాస్త్రం చదివారుగా, నా చేయి చూడవా, ఏం జరుగుతుందో చెప్పవా, నా జాతకం ఎలా ఉందో చెప్పవా అనగానే నేను అయ్యో నేను చెప్పను, నాకు రాదు అంటే, మీరు అబద్ధం చెప్తున్నారమ్మా, పుస్తకాలు ఉన్నాయి కదా మీకు బాగా తెలుసు చెప్పు అంటే, మా అక్కయ్య నవ్వంది, ఇప్పుడేనయ్యా ఆమె కొనుక్కొని వస్తుంది, ఇంకా 2 సంవత్సరాల తర్వాత అడుగు ఆమె చెప్తుంది నీకు. నిజమా అని చెప్పి నిరాశగా ఉన్నాడు. తప్పనిసరిగా నేను నేర్చుకున్నా చెబుతాను బాబు అన్నాను. సరే ఆ బాబు వెళ్ళిపోయాడు. అంటే జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలని ప్రతి వాళ్ళకు ఉంటుంది. నమ్ముతారా నమ్మరా అనే తర్వాత విషయం. అయితే ఇప్పుడు జ్యోతిష్యం అసలు ఏం తెలియజేస్తుంది, జ్యోతిష్ శాస్త్రం అసలు దేనికి సంబంధించింది కొద్దిగా తెలుసుకుందామా లక్ష్మి. జ్యోతిష్ శాస్త్రము వేదాల్లో ఒక భాగం. వేదాలు అంటే ఏంటి, మన జీవితానికి ఆధారభూతమైనవి, మన సమస్తం నడిపించేవి ఏమన్నా ఉన్నాయంటే అవే వేదాలు. వేదాల్లో చెప్పారంటే ఆహా అని చాలా గౌరవ స్థానాన్ని ఇస్తారు ఆ మాటలకి. మామూలు మాటలు చెప్తే అంత విలువనివ్వరు. మరి వేదాలకి భాగాలు ఉన్నాయి. వేద పురుషుడిగా వర్ణిస్తారు. ఆ వేదాల్లో భాగాలు ఉన్నాయి. 5 భాగాల్లో ఒక భాగమే జ్యోతిష్ శాస్త్రం. అసలు జ్యోతిష్ శాస్త్రము అంటే ఏంది, భవిష్యత్తును తెలుసుకోవటము అని మామూలు వాళ్ళు చెప్తారు. కానీ అది పూర్తిగా కాదు, పూర్తి సమాచారం కాదు. పూర్తి సమాచారం ఏంటంటే సూర్యచంద్రుల గమనాన్ని గురించి తెలియజేసేది జ్యోతిష్ శాస్త్రము.
సూర్యచంద్రుల గమనాన్ని గురించి తెలియజేయటం ఎందుకు? తెలియకపోతే మనకు తెలియదా అంటే తెలీదు. పూర్వకాలం నుంచి కూడా మానవుడు సూర్యచంద్రుల మీద ఆధారపడి జీవించాడు. ఇప్పుడంటే మనకు వాచీలు వచ్చినాయి, గడియారాలు చాలా రకాలు వచ్చినాయి, లేకపోతే సెల్ ఫోన్లో టైం చూసుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో సూర్యచంద్రుల మీదే ఆధారపడి బతికారు, పంచభూతాల మీదే ఎక్కువ ఆధారపడి బతికారు. వెలుతురు కోసం, చీకటి కోసం చంద్రుడి మీద సూర్యుడి మీదే ఆధారపడ్డారు. వాళ్ళ గమనాన్ని బట్టి అన్ని నిర్దేశించబడినాయి. చంద్రగ్రహణాలు కానివ్వండి, సూర్యగ్రహణాలు కానివ్వండి, చంద్రోదయం కానివ్వండి, సూర్యోదయం కానివ్వండి, సూర్య అస్తమయం కానివ్వండి, నక్షత్రాల వెలుగులు కానివ్వండి, నక్షత్రాలు రాలిపోవటం కానీ, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం నుంచే వచ్చినాయి. ఖగోళ శాస్త్రాన్ని తెలియచేస్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఎక్కడ సైన్స్ అనే దానికి తావులేని రోజుల్లోనే జ్యోతిష్ శాస్త్రం వెలసి ఆ ఖగోళ శాస్త్రాన్ని గురించి సూర్యుడు ఉన్నాడని, చంద్రుడు ఉన్నాడని, నవగ్రహాలు ఉన్నాయని, తర్వాత ఆ గ్రహాలకు పేర్లు పెట్టడం, అవి ఎంతెంత దూరంలో ఉన్నాయి, వాటి మధ్య ఎంత దూరం ఉంది, ఒక రాశిలోకి ఒకళ్ళు వస్తే ఏమవుతుంది, ఇన్ని విషయాలు వివరంగా చెప్తే జ్యోతిష్ శాస్త్రం నిజం కాకపోవటం ఏంటండి? మన శాస్త్రాలన్నీ నిజమే. దేవుడు ఉన్నాడా లేడా అని అంటే అది నీ నమ్మకం, ఎవరు తేల్చి చెప్పరు. అదేవిధంగా వేదాలు ఉన్నాయా లేవా అంటే వేదాలు ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం తప్పనిసరిగా ఉంటుంది. అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలని తెగాసగా ఉంది కదా, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే మరి వాళ్ళు చెప్పిందంతా నిజం అవుతుందా? పెళ్లికి తప్పనిసరిగా జాతక చక్రాలు లేపిస్తాం. మరి వాళ్ళిద్దరు ఈ జాతకాలు కుదిరినాయి అని చెప్తారు. మరి అన్ని జీవితాలు సక్రమంగా ఉంటున్నాయా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం వెళతారు. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి ఇప్పుడు చెప్పాము, ఏం తెలియజేస్తుందని చెప్పాము. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి తెలుసుకొని ఏం చేస్తారు? భవిష్యత్తుని గురించి తెలుసుకొని ఏం చేస్తారు? ఏమైనా జరిగేది ఆపుతారా? జరిగేదాన్ని ఏమైనా ఆపగలుగుతారా అంటే ఆపలేరు. కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే తగిన జాగ్రత్త తీసుకోవచ్చు అంటారు. మబ్బు పట్టిందని తెలుసు, మబ్బు పడితే జాగ్రత్త. వర్షం పడుతుంది, బయటికి పోవాలంటే ఏం జాగ్రత్త? లక్ష్మి బయటికి పోవాలనుకో, ఇప్పుడు బయటికి పోవాలి, ఏం చేస్తావు? వాతావరణం మంచిగా లేదు, వర్షం పడుతుంది, నువ్వు బయటికి పోవాలి, ఏం చేస్తావు? గొడుగు తీసుకు. ఎస్, గొడుగు తీసుకుంటాం, అవునా? గొడుగు కానీ లేకపోతే రెయిన్ కోట్ కానీ ఏదో ఒకటి మనం తడవకుండా జాగ్రత్త తీసుకుంటాం కదా. ఆ విషయాన్ని తెలియజేస్తుంది జ్యోతిష్ శాస్త్రం. మరి కొన్ని విషయాలను మాత్రమే జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. అసలు జీవితాన్ని గురించి ఎవరు తెలియజేయాలి? జీవితంలో ఎలా ఉండాలి, ఎలా తట్టుకోవాలి, ఎలాంటి విషయాలు ఉంటాయి, ఆ తట్టుకొని ఎలా నిలబడాలి, ఆ మనిషి నిలబడితే ఏమవుతాడు, ఆ బాధలకి, కష్టాలకి, సుఖాలకి, దుఃఖాలకి నిలబడకపోతే ఆ జీవితం ఏమవుతుంది, తెలుసుకుందాం ఈ విషయాన్ని. లక్ష్మి, తెలుసుకుందామా? జీవితంలో చాలా విషయాలు వస్తాయి. ఇవాళ అనుకున్నట్టు రేపు ఉండదు, రేపు అనుకున్నట్టు ఎల్లుండి ఉండదు. కాబట్టి జీవితంలో చాలా ఆటుపోట్లు వస్తాయి. సముద్రాన్ని చూడండి, ఒకసారి తరంగాలు అట్లా వస్తాయి, వెళతా ఉంటాయి, ఉవ్వెత్తులు లేస్తా ఉంటాయి, ఆటుపోట్లు అంటారు. ఈ వెన్నెలప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటాయి, అమావాస్యకి, పౌర్ణమికి. అలాంటి ఆటుపోట్లు జీవితంలో కూడా ఉంటాయి. అలాంటి జీవితాన్ని మనకు దేవుడు ప్రసాదించాడు. చక్కగా వడ్డించిన విస్తరి ఎవరికో కానీ లభించదు, పూర్వజన్మ పుణ్యం వలన లభిస్తుంది. మనకి మాత్రం ఆటుపోట్లతో కలిసిన జీవితం ఉంది. అలాంటి జీవితాన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందుగానే భాష్యం చెప్పారు. జీవితాన్ని గురించి చెప్పే భాష్యమే జీవన భాష్యం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈరోజు జీవన భాష్యం అనే లెసన్ గురించి వివరంగా తెలుసుకుందామండి. ఇది ఇవాళ మన లెసన్ ఏంటి? జీవన భాష్యం. ఎన్నో లెసనం, ఎన్నో పాఠం? 9. దీన్ని రాసిన కవి ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని సినారే అన్నారు ముద్దుగా. డాక్టర్ ఎలా వచ్చింది? ఈయన పుట్టుకతో డాక్టరా? మరి సి నారాయణ రెడ్డి గారి ఇంటి పేరేంటి? సినారే అని ఎందుకు వచ్చింది? ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు అసలు ముందు పాఠంలోకి వెళ్ళిపోయి తర్వాత ఈ కవి గారి గురించి వచ్చినప్పుడు, ఆ ప్రస్తావన వచ్చినప్పుడు విషయాలన్నీ తెలుసుకుందామండి. ముందుగా ఒక్కసారి పాఠంలోకి వెళ్దాం. చదవండి, ఆలోచించండి, చెప్పండి, చూద్దాం. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పద పదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని. సినారే ఇది చక్కగా చెప్పారు చూడండి. చాలా మంది ఉంటారు
ఎవరికి వాళ్ళే బ్రతుకుతారండి. ఎవరి కోసం ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు. కానీ కవి ఏమి చెప్తున్నారంటే, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని. ఇతరుల కోసం శ్రమించాలంట. పాటుపడటం అంటే కష్టించాలి. ఇతరుల కోసం కష్టించకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. వాగు నీళ్ళను మోసుకెళ్తూ ఉంటుంది, పరుగు పరుగుని వెళ్తుంది. అది దాని పరుగు ఉద్దేశం ఏంటి? నేల ఉంటది కదా, మాట్లాడదు, తీసుకురా నాకు మంచినీళ్ళు ఇవ్వు అని అడగదు, అమ్మోగగా ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి నేలకు నీళ్లు అందివ్వకుండా అలాగే కూర్చుంటే ఆ వాగు పరుగు దేనికని? వృధా కదా. కాబట్టి ఖచ్చితంగా నీరు అందివ్వాల్సిందే. జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని. గొడుగు పట్టుకొని వెళ్తాం, వర్షం పడుతుంది కదా, గొడుగు పట్టుకొని వెళ్తాం. ఆ గొడుగు పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ వర్షానికి ఆగదు, చిల్లులు ఉండవు, దాంట్లో తడిసిపోతూ ఉంటాం. తడిసిపోయే బదులు ఆ గొడుగును అక్కడ పడేసిపోతే పోలేదా? కాబట్టి ఆ గొడుగు ఉందంటే దాని ఉపయోగం ఉండాలి. చిల్లుల గొడుగు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి మన అవసరాలను తీర్చాలి. కాబట్టి ఏది చేసినా కూడా అలా ఉండాలి. పద పదమంటూ పదములేగా నీ కథలని అడుగు దేనికని. కొంతమంది ఉంటారు, నువ్వు ముందు పద నేను వస్తానంటారు, గడప దాటరు, ముందు వాళ్ళని పరిగెత్తిస్తారు, వెనక వీళ్ళు చాటును దాక్కుంటారు. అలాంటి అడుగులు దేనికని అని ప్రశ్నిస్తున్నాడు కవి. ఎవరు? సినారె. అంటే సామాన్యం కాదు, హిమాలయ పర్వతాల కన్నా ఇంకా ఎక్కువైన గొప్ప వ్యక్తిని గురించి ఈరోజు మనం చక్కగా తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఆయన గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. ప్రశ్నలు ఇచ్చారు. పరుల కోసం పాటుపడటం అంటే ఏమిటి? ప్రశ్నల్లోనే ఉంది ఆన్సరు. పరుల కోసం ఎంతో కొంత సహాయం చేసే జీవితం కావాలి. నీ స్వార్థం నువ్వే చూసుకోకుండా ఇతరుల కోసం కూడా కొంచెం శ్రమించాలని కవి బోధిస్తున్నాడు. కవి ప్రశ్నల్లోని ఆంతర్యం ఏమిటి? కవి ప్రశ్నలోని ఆంతర్యం ఏంటంటే, మానవ జీవితం నిర్దేశించబడింది తన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా కొంచెం సహాయం చేయాలని, కష్టాలు ఆదుకోవాలని, కష్ట సుఖాలను తట్టుకోవాలని తెలియజేస్తున్నాడు. దీనిని రాసింది ఎవరు? దీనిని రాసింది సినారె, డాక్టర్ సినారె. ఇటువంటి ప్రక్రియకు సంబంధించిన రచనలు మీకు తెలుసా? ఇటువంటి ప్రక్రియ ఏంటి? ఇది గజల్ ప్రక్రియ. గజల్ ప్రక్రియకు సంబంధించి మీకు తెలుసా అంటే ఇంతకుముందు తెలియలేదు, ఇప్పుడే ఇదే చూడటం, దీని గురించి ఇప్పుడు తెలుసుకోవటం. ఇక పాఠం ఉద్దేశం ఏంటి? మనిషి దేని గురించి నిరుత్సాహపడకూడదు. పాఠం ఎందుకు ఇచ్చారు? పాఠం ముఖ్య ఉద్దేశం పాఠాన్ని ఎందుకు ఇస్తారు అంటే, దీని గురించి ఏదో ఒక సందేశాన్ని మనకి ఇవ్వాలని ముఖ్యంగా 4 సందేశాలు ఇచ్చారు కవి. పాఠం ముఖ్యోద్దేశం, మనిషి దేని గురించి నిరుత్సాహపడకూడదు, దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు, దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం. పాఠంలో ఉద్దేశం 4 లక్షణాలతో ఉన్నాయి. 1, మనిషి జీవితంలో ఎప్పుడు దేనికి నిరాశపడకూడదు. నిరాశ ముందుంటుంది. ఏం కాదులే, ఏమైంది, నాకు ఇంతే జరిగిద్ది, ఎప్పుడు నేను ఇంతే, ఎప్పుడు నైరాశ్యంలో ఉంటారు. అలా ఉండకూడదు అని కవి చెప్తున్నారు. 1. రెండోది ఏంటి? దేన్నైనా ప్రయత్నం ద్వారా పొందవచ్చు, ప్రయత్నం ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు అని ఒక మహాకవి రాశారు. కాబట్టి కృషితోటి దేన్నైనా సాధించవచ్చు అనేది 1. నిరుత్సాహం కూడదు, నిరుత్సాహపడకూడదు. 2. కృషి ఉండాలి. 3. దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని. సమాజంలో మనిషి గౌరవం పొందాలంటే 4 లక్షణాలు ఉండాలి. గౌరవం పొందాలి. గౌరవం పొందాలంటే దుఃఖాన్ని తట్టుకోవాలి, కష్టాలను ఎదుర్కోవాలి, తోటి వారికి సహాయం చేయాలి, తనను తను నిరూపించుకోవాలి. అప్పుడు జీవితంలో ఆ మనిషికి గౌరవం లభిస్తుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది. తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయటం. ఇంకా 4వ లక్షణం ఏంటి? తెలుగులో గజల్ ప్రక్రియ.
ఈ గజల్ ప్రక్రియ ఏంటో మనం చెప్పాను నేను. సినారే గురించి చెప్తూ తెలంగాణ మన 3వ పాఠం నేర్చుకున్నాం కదా, వీర తెలంగాణ, దాంట్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇప్పుడు వివరంగా వచ్చింది కాబట్టి. ఈ 4 లక్షణాలతో ముఖ్యోద్దేశంగా ఇచ్చారు, పాఠాన్ని ఇవ్వటం జరిగింది. ఇక ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం దేనికి సంబంధించింది ఆ విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా పాఠ్యభాగ వివరాలు. ఇవి తప్పనిసరిగా పరీక్షల్లో 2 మార్కులకి రావచ్చు. స్టేట్ సిలబస్ వాళ్ళకి నాకు తెలిసి ముఖ్యమైన 4 విషయాలు, కనీసం 4 విషయాలు ఉంటే 4 అర్థాలు 2 మార్కులు, తప్పులు పోతే పోతాయి. కాబట్టి ఒక 6-7 విషయాలు తెలుసుకుంటే మంచిది, తెలుసుకోండి. ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందినది. గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని అంటారు. ఇక్కడ వచ్చేద్దాం. కొంచెం ఈ ప్రక్రియ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, చాలా కొత్త ప్రక్రియ ఇది. ఇది తెలియకపోతే పాఠం అర్థం కాదు. తెలిసినా కూడా చదవరు, అది వేరే విషయం అనుకోండి, తెలుసుకోవాలి. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది? గజల్ ప్రక్రియ. గజల్, ఈ గజల్ లక్షణాలు ఏంటో చూద్దాం. ప్రక్రియ అనిపిస్తున్నాను. గజల్ ప్రక్రియ అయితే గజల్లో పల్లవిని ఏమంటారు? పల్లవిని ఇట్లా ఉంటది కదా, ఎన్ని లైన్లు ఉంటాయి అనేది నేను మళ్ళీ చెప్తాను. పల్లవి అంటే స్టార్ట్ చేయటాన్ని పల్లవిని ఏమంటారు? మత్లా అని అంటారు. పల్లవిని మత్లా అంటారు. పల్లవి అంటే ఏంటో చెప్తాను, మీకు తెలుసో లేదో. మత్లా, పల్లవి. స్టార్టింగ్ ఒక పాట చెప్దామా? ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, మీరా ప్రభో రాధే శ్యామా వేణుగోపాల, మీరా ప్రభో రాధే శ్యామా వేణుగోపాల, ఆనంద సాగర మురళీధర, మీరా ప్రభో రాధే శ్యామా వేణుగోపాల, గోప కిశోరా నంద కిశోరా ఆనంద యశోదా, నంద కిశోరా ఆనంద యశోదా, మీరా ప్రభో రాధే శ్యామా వేణుగోపాల, ఆనంద సాగర మురళీధర, మీరా ప్రభో రాధే శ్యామా వేణుగోపాల. ఇప్పుడు ఫస్ట్ ఉంది, దీన్ని పల్లవి అంటారు. ఏంటా పల్లవి? ఆనంద సాగర మురళీధర, దాన్ని ఏమంటారు? స్టార్టింగ్ పల్లవి అంటారు. ఆ పల్లవిని దీంట్లో ఏమంటారంటే మత్లా అని అంటారు. తర్వాత చరణము, చరణము అంటే తర్వాత 3 చరణాలుగా ఉంటాయి తెలుగు పాటలు ఎప్పుడు కూడా. ఇదివరకు పాత పాటలు అయితే 4 చరణాలు ఉండేవి, ఇప్పుడు 2 చరణాలే ఉంటున్నాయి. చరణము అంటే పార్ట్స్, భాగాలు. అదే మన పద్యాల్లో ఇంగ్లీష్లో అయితే స్టాంజా అంటారు, తెలుగులో అయితే కొంచెం పాదాలు అనుకోండి. అట్లా పాదాలు అంటే నడిచేవి కాదు, పద్యాల్లో ఉండే పంక్తుల్ని పాదాలు అంటారు. మరి ఇక్కడ ఫస్ట్ పాదాన్ని ఇప్పుడు నేను పాడిన దాంట్లో ఫస్ట్ది ఆ చరణము ఆనంద సాగర అని అన్నాం కదా, అది. ఒకవేళ ఈ పాట కనుక మీకు అర్థం కాకపోతే, మీకు బాగా అర్థమైన పాట చెప్పాను. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. ఇది మామూలుగా చరణం అంటారు. తర్వాత వచ్చేదాన్ని చరణంగా పల్లవి అంటారు. తర్వాత వచ్చేదాన్ని సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, సస్యశ్యామల దేశం
అయినా నిత్యం క్షామం ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు ఉన్నది మనకు ఓటు బ్రతుకు తెరువుకే లోటు గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రు కోరిన సంఘమాయిది. దీన్ని గాంధీ పుట్టిన దేశమా అనేదాన్ని పల్లవి అంటారు. తర్వాత సస్యశ్యామల దేశం అన్నాం కదా, సస్యశ్యామల దేశం దీన్ని చరణం అంటారు. ఈ చరణాలు, ఇది మొదటి చరణం. తర్వాత రెండో చరణంలో సమ్మెగరావులు తొమ్మి బస్సుల దహనం లూటి శాంతి సహనం సమభావంపై పెరిగెను హింసాలాటి. ఇది రెండో చరణం. కాబట్టి ఈ పాటలో పార్ట్స్గా ఉంటాయి, వాటిని చరణాలు అంటారు. ఫస్ట్ మొదలు పెట్టేదాన్ని పల్లవి అంటారు. ఇక్కడ మనకి గజల్ ప్రక్రియలో పల్లవిని మక్తలా అంటారు. ఇక్కడ మరి చరణాలను ఏమంటారు? మక్తా అంటారు. మక్తా చివరి చరణాన్ని పల్లవిని మక్తలా అని, చివరి చరణాన్ని మక్తా అని, నామముద్రను మక్తా అంటారు. ఈ చివరి చరణాలు అంటే ఇంకా ఉంటాయి, దీన్ని మక్తా అంటారు. చివరిలో కవిగారి పేరు ఉంటుంది. చివరి చరణంలో మక్తా అంటారు. ఇది కవిగారు ఏ కవైతే రాశారో ఆ కవిగారి పేరు ఉంటుంది, నామముద్ర అంటారు. సినారే సినారే అని ఉంటుంది. కాబట్టి ఇట్లా దీనికి లక్షణాలు ఉన్నాయి. గజల్ ప్రక్రియకు లక్షణాలు మక్తా అని, మత్లా అని, నామముద్ర అని, ఇలాగా 3 ఉన్నాయి. ఒకసారి టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళి ఆ గజల్ చెప్పేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చూద్దాం. దీన్ని నామముద్రను ఏమంటారంటే థకల్లుస్. దీన్ని ఏమంటారంటే థకల్లుస్, థకల్లుస్. ఇది ఉర్దూ సాంప్రదాయం అన్నమాట, అందుకే ఉంటాయి ఇలాగా. దాన్ని ఆయన ఉర్దూలో కూడా బాగా ప్రయోగాలు చేశారు. ఎందుకు ఉర్దూలో చేశారు అనేది కవి పరిచయం వస్తుంది కదా, దాంట్లో తెలుసుకుందాం. సరస భావన, చమత్కార ఖేళన, ఇంపు కుదింపు, గజల్ జీవగుణాలు. ఈ గజల్కి జీవగుణాలు ఉన్నాయంట. ఆ జీవగుణాలు అంటే ఎప్పుడు నిత్యం కూడా వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ నాలుగు లక్షణాలు చెప్పారు. అవేంటంటే సరస భావన, చక్కగా ఆ భావన ఎలా ఉండాలంటే సరస భావన, సరస భావన, చమత్కార కేలన, చమత్కారంగా ఉండాలి. ముందు అర్థమైంది. చమత్కార కేలన, ఇంపు కుదింపు, ఇంపుగా ఉండాలి, వినే విధంగా ఉండాలి, వినాలని అనిపించాలి. ఇంపు కుదింపు అంటే క్లుప్తంగా ఉండాలి, షార్ట్ కట్లో. ఇంకా మీరు ఒకసారి పాఠం మళ్ళీ బోర్డు మీద చూసుకుంటే మీకు అర్థమైద్ది. ఇంపు కుదింపు గజల్ జీవగుణాలు, గజల్ యొక్క జీవగుణాలు ఇవి. మొదటిసారి ఈయన ప్రయోగం చేసిన పాఠం మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రక్రియ గజల్ ప్రక్రియ, ఆ గజల్ ప్రక్రియకు ఉన్న లక్షణాలు ఇక్కడ మత్లా అని, మక్తా అని, సినారే, తకల్లస్ అనే నామముద్ర, కవి యొక్క నామముద్ర ఉంటుంది. తర్వాత గజల్ ప్రక్రియ జీవగుణాలు ఏంటంటే సరస భావన, చమత్కార కేలన, ఇంపు కుదింపు. ఈ విధంగా గజల్ ప్రక్రియను మొదలుపెట్టారు. గజల్ ప్రక్రియ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి గ్రహించారంటే ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజళ్ళలోనిది. కాబట్టి ఆయన గజళ్ళ ప్రక్రియతోటి సంపుటి అంటే కొన్ని భాగాలు రాసి దాన్ని అంతా ఒక పుస్తకం లాగా చేశారు. దాంట్లో 6వ సంపుటిలోని తెలుగు గజళ్ళు మళ్ళీ అంటే ఉర్దూలో కూడా రాశారంటే రాసి ఉండొచ్చు. కాబట్టి తెలుగు గజళ్ళలోనిది తీసుకోవడం జరిగింది. ఇక కవి పరిచయం రేపు చూసుకుందాం. నమస్తే, ఉంటాను. పాఠాన్ని చక్కగా ఆదరించండి. మీకు తెలియకపోతే ఈ బోర్డు మీద మళ్ళీ ఆ వీడియో ప్లే చేసుకొని చూసుకోండి.
కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది కొద్దిగా వెరైటీగా ఉన్నది కాబట్టి కొద్దిగా వినాలని అనిపించే విధంగా ఉండదు. కానీ ఎగ్జామ్లో మాత్రం తప్పనిసరిగా 10th క్లాస్ వాళ్ళకి చూసుకోండి ఒకసారి. మరి ఇంటర్వ్యూకి వెళ్ళే టీచర్లు కానీ లేకపోతే ఇంకా టెట్ డిఎస్సి వెళ్ళేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా డీప్గా అడుగుతారు. మక్తా అంటే ఏంటి, మత్తలా అంటే ఏంటి, ఇవన్నీ మనకి పరిచయం లేదు, కొత్తగా ఉంటాయి. ఒకసారి 1-2 సార్లు చూసుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. ఉంటాను మరి, మీ బీవీరత్నం. నమస్తే. బాగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.